మున్సిపల్ ఎన్నికల కారణంగా కొంత ఆలస్యమైన సీఎం కప్ పోటీలు తిరిగి మొన్న ప్రారంభమయ్యాయి. జిల్లాలోని అన్ని మండలాల నుండి ప్రతిభగల క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించారని నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దాదాపు 35 క్రీడా అంశాలలో పోటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. దాదాపు 1500 మంది విద్యార్థులు పోటీలో పాల్గొంటున్నట్లు తెలిపారు. వారికి అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. హలో మ్యాచెస్ Hello. Committee players, get ready. హలో చాలా ఎప్పుడు వేసినా చూసుకోండి. మేడం గారికి ఆట పోటీలు జరుగుతున్నాయి. చాలా మంది పెద్ద స్థాయిలో ఇక్కడ పాల్గొంటున్నారు. చాలా మంది పిల్లలు వాళ్ళ ఉత్సాహం అది చూసి చాలా సంతోషంగా ఉంది నాకు. ఈరోజు ఇక్కడ గెలుపొందిన అబ్బాయిలు అమ్మాయిలు ఇప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈరోజు ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ చైల్డ్ని ఇట్లాంటి యాక్టివిటీస్కి ఎంకరేజ్ చేయాలి. 4 గోడల మధ్య చదువు కాకుండా ఫిజికల్గా వాళ్ళని మనము స్ట్రెంగ్తన్ చేయాలి. ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళు ఎప్పుడు స్ట్రెంగ్తన్ అవుతారో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు లైఫ్లో ఏదైనా సాధించగలిగే ధైర్యం వాళ్ళకి ఉంటుంది. సో ఇక్కడ పిల్లలకందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇక్కడ ఓటమి గెలుపు కాదు, పార్టిసిపేషనే మీ గెలుపు. ఎందుకంటే మీరు మీ ప్రదేశాల నుంచి మీ కంఫర్ట్ జోన్ నుంచి దాటి మీరు ఆదిలాబాద్లో ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ మీద మీ అపోనెంట్స్తో పోటీ పడడానికి ఇక్కడికి వచ్చారు చూడండి. అది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అదే మీ గెలుపు. ఎప్పుడైతే మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఒక కాంపిటీషన్ని, ఒక అపోనెంట్ని ఫేస్ చేస్తామో అదే మన ఫస్ట్ సక్సెస్. సో సక్సెస్ విల్ నాట్ టీచ్ ఎనీథింగ్, బట్ ఫెయిల్యూర్స్ టీచెస్ ఎ పర్సన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఫెయిల్యూర్స్ మేక్ ఎ పర్సన్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. సో ఇదంతా ఒక మంచి స్ఫూర్తిదాయకమైన ఒక ప్లాట్ఫామ్ ఈ మనకి దొరకడము ఈ ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో చాలా అదృష్టం అసలు పిల్లలకి.